ప్రేమ అంటే ఏమి ఆశించదు, ప్రేమ అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయదు, ప్రేమ అంటే ఏమి కోరుకోదు, స్వచ్ఛందముగా ఇచ్చేదే ప్రేమ అంటే. లోకాశలు కోరికలు తీర్చుకునేది ప్రేమ అయితే కాదు, అది కామం. నువ్వు దేన్ని చూస్తున్నావు? ఏ ప్రేమను చూస్తున్నావు? నీ కొరకు మీ తల్లి ఉదయాన్నే లేచి మొత్తం నీ కొరకు నా బిడ్డలు, నా కుమార్తె, నా కుమారుడు బాగుండని చెప్పి పొద్దున్నే 7 గంటలకు 6 గంటలకి నువ్వు ఎప్పుడు ఇస్తావు? 7 గంటలకి 8 గంటలు ఇస్తావా? 10 గంటలకు ఇస్తావు. 10 గంటలకి అమ్మ 5 గంటలకు 4 గంటలు ఇస్తా. పప్పు అంతా రుబ్బి ఇడ్లీ వండి, టిఫిన్ వండి, గారు వండి, బజ్జీ వండి అన్ని పట్టుకొచ్చి అమ్మ తిను అని ఎక్కడ పెడుతుంది? నీ చేతుల్లో పెడుతుంది, కాలు దగ్గర పెడతావు. నాకొద్దు ఏమంటావు? నాకొద్దు దోశ, నాకొద్దు బాగోలేదు. ఈ లోపు వాడు ఎడతాడు మెసేజ్, టిఫిన్ తిన్నావా బుజ్జి? ఏం తిన్నావు? ఆడెవరా పప్పు రుబ్బాడా? ఆడైనా పప్పు రుబ్బాడా? చట్నీ అయినా రుబ్బాడాడు? కనీసం అందులో ఒక 10 రూపాయలు 7 సరుకులు తెచ్చాడా? చట్నీ చేత్తకే తెచ్చాడా? ఆడేమంటాడు? టిఫిన్ తిన్నావా బుజ్జి? అమ్మని అమ్మ దీనికి గుండెకి ఇక్కడ జారిపోతుంది. ఇక్కడికి వచ్చేది, ఇక్కడ గుండెకి వచ్చేది పొట్టలో కిందకి. అయ్యే బాబు, నేనంటే ఎంత ఏటి? అమ్మ పొద్దున్న లెగిసి 6 గంటలకు 5 గంటలు లెగిసి పప్పు రుబ్బి, అన్ని రుబ్బి, చట్నీ చేసి, చెమటదంతా కారబోసి మొత్తం అంతా అరుగుపోయి టిఫిన్ వండి నీ కాలు దగ్గర పెడితే మీ అమ్మ ముందు నువ్వు ఎంత సేదరించుకుంటావు? పక్కలో నాకు బాగోలేదు వద్దాను. ఆడెవడో కనీసం నీ టిఫిన్కి 10 రూపాయలు ఎవడో, ఆడు కనీసం చట్నీకి 10 రూపాయలు ఎవడో, ఒక ఇడ్లీ ఉండడు, ఏమన్నాడు టిఫిన్ తిన్నావా అని ఒక మెసేజ్ అయితే అమ్మ బాబాయ్ నేనంటే ఎంత ఇష్టమో. ఇంకా లేదు బుజ్జి, తింటాను నానా. తినే అమ్మ త్వరగా. ఇక్కడేం తెస్తాడా? తినే అమ్మ త్వరగా. ఎవరెట్టాలి మళ్ళీ? అమ్మ ఎట్టాలి. అమ్మ అంటే ఇష్టం ఉండదు. పెట్టేవాడు పోషించేవాడు ఎవరికి ఇష్టం ఉండదు. పైకి ఎవరు చెప్తూ పైకి మా సలహాలు ఇచ్చి అలా చెప్పి మొత్తం అంతా దోచుకుంటూ పోతా చూసావా, ఆడే బాగా ఇష్టం. బిడ్డలు జాగ్రత్తమేనండి. తల్లి తండ్రులను ప్రేమించాలి, తల్లి తండ్రికి గౌరవాన్ని ఇవ్వాలి. నేను పోషిస్తూ, ప్రేమిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ నీకు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు చూసావు. ఎలా ప్రేమించాలో తెలుసా వాళ్ళని? వాళ్ళ కళ్ళలో నీరు రాకూడదు నీ వల్ల. ఇది గుర్తించుకో. వాళ్ళ కళ్ళలోంచి నీ వల్ల కన్నీరు కారుతుందంటే నువ్వు బ్రతికిన నువ్వు చచ్చిన వాడితో సమానం. గుర్తుపెట్టుకో. కుమార్తెలు చెప్తున్నాను, నీ తల్లి తండ్రులు నీ వల్ల వాళ్ళ కళ్ళలో కూర్చోండి, వాళ్ళు కళ్ళంట నీరు కారిన దినము నువ్వు చచ్చిన వాడితో సమానం. గుర్తించుకో. నిన్ను కన్నది వాళ్ళు ఏడడానికి కాదు, నిన్ను కన్నది వాళ్ళు రోడ్ల మీద తిరగడానికి కాదు, నిన్ను కన్నది వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోవడం కాదు, నిన్ను కన్నది వాళ్ళు ఎక్కడో కోట్ల చుట్టూ తిరగడానికి కాదు. దేవుడు ఎవరిచ్చారు? బిడ్డలు ఎవరిచ్చారు? దేవుడు ఎవరిచ్చాడు? కుమారులు యెహోవాను అనుగ్రహించు. ఎస్, దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు కదా, దేవుడు నాకు ఇంతమంది చాలా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అట్లీస్ట్ నువ్వు వాళ్ళని గౌరవిస్తావా? కనీసం మామ్ డాడ్ అంటారు సిటీస్లో. ఇంటికి ఇక్కడ ఏమంటాం మనం? ఒలే అమ్మ అంటారు కొంతమంది. అంటారా? అంటే మామూలుగా అనకూడదు, మామూలు చెప్తున్నాను.